27వ అధ్యాయము 34వ వచనం చదువు. చదవండి. చాలు చాలు. సిలువ దగ్గర, సిలువలో మనం చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన ఘటనలు, ఆయన వస్త్రములను పంచుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన వస్త్రాలను పంచుకోవడం అంటే చాలామంది దేవుని బిడ్డలు ఎలా దాన్ని ఇంటర్ప్రెట్ చేశారంటే, ఆయన వస్త్రములు పైనుండి క్రింది వరకు ఏ కుట్టు లేకుండా అలా నేయబడ్డాయి, అందుకు అవి ప్రశస్తమైనవని వాటిని పంచుకున్నారు అని అంటారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారి వస్త్రాలు హేరోదు సముఖానికి వెళ్ళినప్పుడే మార్చబడ్డాయి. హేరోదు ఆయన మీద ప్రశస్తమైన వస్త్రాలను ధరింపజేసి ఊదా రంగు వస్త్రాన్ని ఆయన మీద కొంగు కప్పి ఆయన యూదుల రాజుగా హేళన చేసి పంపించాడు. అపహాస్యం చేసి తిరస్కరించి హేరోదు తిరిగి పంపాడు. ఆ వస్త్రాలను పంచుకున్నారు. ఇంకా చెప్పాలంటే, ఒక క్రిమినల్కి ఒక దేశంలో అత్యంత దుర్మార్గం చేసిన వారికి విధించేటువంటి శిలువ శిక్ష వేసిన యేసయ్యకు రాజవస్త్రాలు ఎందుకని? అవి సైనికులు ఆయనను అవహేళన చేసి పంచుకుంటున్నారు. శిలువలో మనం మొదటిగా చూసేది అవమానం. ఆయనకి ఎందుకు శిలువ వేశారు? ఆయన అవమానించడానికి. శిలువలో ఏం జరిగింది? అవమానమే జరిగింది. అంటే వారు అవమానిస్తున్నారు. అల్టిమేట్గా అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క పథకం. ఆయన మనందరి కోసం అలాగ మరణించి త్యాగం చేసి మనందరినీ ఉద్ధరించడం ఆయన అంతిమ లక్ష్యం. కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటివి ఎవరి వారంతటా వారు చేస్తున్నటువంటి పొరపాటు. పోయిన వారం మనం ధ్యానం చేశాం. అయ్యో, పిలాతు అప్పగించి చూడకపోతే ఆయన ఎలా సిలువ వేస్తారు, యూదా అప్పగించి చూడకపోతే ఎలా సిలువ వేస్తారు, కాబట్టి వాడు చేసింది మంచి పని అన్నట్లు చూడడం కొంతమంది చేసే పొరపాటు. వారు తప్పు చేస్తారని ఎరిగిన దేవుడు ముందుగానే చెప్పాడు, వాడు పుట్టకపోయి ఉంటే బాగుండేది అంటాడు. వారికి కలిగే ఇబ్బంది, చాలా అవమానం వారికి కూడా కలుగుతుంది అలా ఆయన అప్పగించిన వారికి. అని ఎందుకనగా అవన్నీ ఎరిగిన వాడే ఆయన సుముఖం అనగా ఆయన తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. ఈ శ్రమను అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మొదటి విషయం శిలువలో మనం చూసేది ఏంటంటే అవమానం. క్రైస్తవ జీవిత ఆరంభంలో మనం ఒక విషయానికి ఆకర్షించబడతాం. అదేమిటంటే, మీకు ఏ విధమైన కష్టం ఉన్నా, వ్యాధులున్నా, బాధలున్నా మీరు యేసయ్య దగ్గరికి రండి, అవన్నీ తీసివేస్తాడు. మీకు సంతోషం, సమాధానం, ఆనందం, ఇదిగో ఆశీర్వాదం, మీరు గొప్పవాళ్ళు అయిపోతారు అని మాత్రమే మొదటిగా అర్థమవుతుంది. అది మాత్రమే స్వీకరించడానికి ఇష్టంగా ఉంటాం. కొంతమంది ఏమంటారంటే, అసలు వ్యాధి ఎందుకు వస్తుంది మనకు? మన అధికారంలో ఒక పెళ్లిలో ఒక పాస్టర్ గారు కలిశాడు. దేవదాసులు జాన్ బాబు గారు నేను ఉన్నాం. ఆయన పెళ్లి దగ్గర మాట్లాడుతున్నారు. అసలు వ్యాధులు క్రైస్తవులకు ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తాయి అసలు? ఎందుకంటే ఆయన పొందిన గాయాల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని ఉంది కదా, మరి మనకి ఎందుకు వస్తాయి వ్యాధులు అని అడుగుతున్నాడు ఆయన. ఆయన ఎంత ఆశ్చర్యపోయిందంటే, నిజంగా చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు కలుగుతుందండి క్రైస్తవులకు వ్యాధి ఎందుకు వస్తుంది అసలు? దేవుడు చెప్పాడా? ఎక్కడైనా స్పష్టంగా మీకు మీద వ్యాధి లేదని చెప్పాడు? చెప్పాడే? వస్తే నేను సహాయం చేస్తాను, స్వస్థపరుస్తాను. లేదు, నాకు ఒక ఉద్దేశం ఉంది అనుకో, శక్తిని ఇస్తాను.
నీ బలహీనతలో నా బలము పరిపూర్ణం చేస్తాను, నా కృప నీకు చాలు అన్నాడు. పౌలుతో కూడా రాదన్నాడు, వ్యాధి రాదన్నాడా? యేసయ్యకి తెలీదా ఆ మాట స్పష్టంగా రాయించలేని? పౌలుకు తెలీదా నా గాయాల కోసం, నాకు స్వస్థత కోసం యేసయ్య దెబ్బలు తిన్నాడు, నాకెందుకు ఇంకా ఈ వ్యాధి అనాలి కదా. పౌలుకు ఉన్న వ్యాధిని చాలా మంది థియోలాజియన్స్ ఏమంటారంటే బ్లఫెటిస్ అంటారు. అంటే ముళ్ళు అని దానికి ఈక్వలెంట్ మీనింగ్. ఈ బ్లఫెటిస్ అనే వ్యాధి కంటికి వస్తుంది. ఈ కంటికి ఒక రకమైనటువంటి కలక, కండ్ల కలక లాంటిది అనమాట. ఎప్పుడు పురుషులు కారడము, అలాగే గుచ్చుకున్నట్టు ఏవో గరగరగర అన్నట్లు కళ్ళల్లో ఏవో చిన్న చిన్న గాజు పెంకులు కొట్టేస్తే ఎంత ఇబ్బందో అట్లా ఉంటుంది అన్నమాట. భయంకరమైన బాధ నిరంతరం ఉండేది. ఎంతో మంది పౌలు నీడను పడి రక్షించబడతారు. పౌలు అటువంటి ముళ్ళు కలిగి ఉన్నాడు శరీరంలో, ముళ్ళులాగా గుచ్చే వ్యాధి అది. తెలీదా పౌలుకి? తెలీదా? అయ్యా ఎందుకయ్యా నువ్వు ఆల్రెడీ పడ్డావు కదా నా బాధలు అనొచ్చు కదా. చాలా మంది ఎలా పడితే అలాగా చెప్పేవాళ్ళు ఉంటారు. అందుకని మొదట్లో క్రైస్తవులు ఆకర్షించబడే దేనికంటే నాకు వ్యాధే రాదు, నాకు బాధే రాదు, కష్టమే రాదు, ఇంకా అది అంతే, నాకు హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఈరోజు ఉదయం వార్తలు పెడుతున్నాను, ఏకాకాయ మీద చిన్న ప్రోగ్రాం వస్తుంది. అందులో కేసీఆర్ మన తెలంగాణకు జాతిపిత ఆయన గుర్రం మీద స్వారీ చేస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఏకాకాయ చెప్తారు ఆ బొమ్మ కార్టూన్. కేసీఆర్ తెలంగాణలో నల్లేరు మీద ఏదో అంటది కదా నడకని, అలా అయిపోతుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు అటు కాంగ్రెస్, తెలుగుదేశము, ఇంకొకటి చిన్న చిన్న పార్టీలు, జనసేన, ఆసేన, ఈసేన అని పెట్టి ఈ గెలుపుని ఇష్టం చేసేసాయి. కొంచెం చూసుకో కేసీఆర్ అని ఒక చల్లవక్తి వస్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఎందుకు చెప్పేది? మనము ఏదేదో అనుకుంటాం, మొదట ఏదేదో అవుతుంది అనుకుంటాం, చివరికి పరిస్థితులు ఎలాగవుతున్నాయి? మొదట ఏమనుకున్నాడు, తెలంగాణ రాగానే నేరుగా టీచర్ తీసుకొని పోయి సింహాసనం మీద కూర్చొని పెడతారు. ఆకర్షణ ఆయన ఏం చేశాడు, ఇంకే పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒక్కడే పోరాడుతున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి ఒకటైపోయి ఈయన గెలుపుని క్లిష్టం చేస్తున్నాయంట అంట, నేను వార్తల్లో చూస్తున్నాను. అలాగే క్రైస్తవ్యంలో మొదటిగా ఒక భావన ఉంటుంది, ఓహో నా వ్యాధి పోతుంది, కష్టం పోతుంది, వేదన పోతుంది, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. ఇది ఒక మ్యాజికల్ ప్లేస్. ఎల్డోరాడో ఒక మ్యాజికల్ వరల్డ్, గ్రీక్ ఫిక్షన్ లో ఉంటుంది అనమాట. ఒక ఎల్డోరాడో అనేది బంగారు లోకం. అందులోకి ఎంటర్ అయిపోతే ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంటుంది, ఏది కావాలంటే అది అయిపోతుంది. ఈ క్షణంలో ఎగిరిపోవాలంటే ఎగిరిపోతాం, కోల్పడాలంటే కోల్పోతాం. అది ప్రపంచం. క్రైస్తవ్యం అనేది అదిగా చెప్తారు చాలా మంది. దేవుని సేవకులు కూడా, నువ్వు రా, నీకెందుకు, నీకు అన్ని సుఖాలే, అన్నీ అసలు ఇక నువ్వు అట్లా ఇట్లా రావడం, అట్లా బాగైపోవడం అని చెప్తారు. ఆకర్షించబడి ఓ అంట కుప్ప తెప్పలుగా వచ్చేస్తారు. కానీ ఆ వచ్చే వాళ్ళలో క్రీస్తు కోసమే వచ్చేవాళ్ళు, క్రీస్తుని ఎరిగి వచ్చేవాళ్ళు, క్రీస్తు ఇచ్చే ఆ శాశ్వత రక్షణను ఎరిగి వచ్చేవాళ్ళు, దానికోసమే కష్టమైన నష్టమైన, అందుకే పౌలు అంటాడు నేను చావుకైనా సిద్ధమే అని వచ్చేవాళ్ళు, వాళ్ళు క్రైస్తవులు. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు ఈ భావం, ఈ ఆకర్షణ కాదు మనకు ఉండవలసింది. క్రైస్తవ జీవన ప్రారంభంలో మనకుంటే చాలా అపోహలు క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. నాకు తెలిసి చాలా మంది దైవ సేవకులు, చాలా మంది అన్నానికి గడవని స్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఏ నీతివంతుడు పుష్కలంగా ఉండకుండా పోడు, మీ ధననిధులు నింపుతారని దేవుని వాక్యంలో ఉంది అని అంటే ఆయనకి అర్థం కాదు, అర్థమవుతుంది. ఆయన అంటాడు, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బలం ఇది, అంతే. ఈ లేమిలో కూడా నేను నిలబడగలనని నా ద్వారా లోకానికి చెప్పాలనుకుంటున్నాడు.
అందుకు నాకు ఇదేమి వచ్చింది, నీకు ఇష్టపడతావా ఇదేమి లేదు. ఒక దేవుని సేవకునికి సంవత్సరాల తరబడి శరీర బలహీనత అయినా నేను ఉంటాను చెప్పగలిగినటువంటి ఒక శక్తి, ఒక సాక్ష్యంగా ఉంచుకున్నాడు కాబట్టే అలాగే జరిగింది. ఎందుకు వస్తుంది రోగం అంటే, ఎందుకు వస్తుంది వ్యాధి? అందుకనే మీరు ఎప్పుడైనా కేరళ వెళ్తే అక్కడ దేవుని వాక్యానికంటే ముందు ఒక ఆయన గురించి చెప్పాలి. అలా చెప్తే ఇక మనం ఏం చెప్పినా వింటారు వాళ్ళు. అలాగనమాట. అదేంటంటే సాధు కొచ్చుకుండు ఉపదేశం ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు చెప్తే కేరళలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఇంకా తర్వాత మీరు ఏం చెప్పినా వింటారు. అట్లా అన్నమాట. అంటే అంత గొప్ప దేవుని సేవకుడు అర్థం. ఆయనట ఒకరోజు దేవుని స్వరానికి లోబడి తన మనసులో స్ట్రాంగ్గా పలానా చోటుకు వెళ్ళి దేవుని పరిచయం చేయమని ఆ స్వరం వినిపిస్తుంటే ఆ స్వరానికి లోబడి ఆయన వెళ్ళి స్వార్థ చేస్తాడు 3 రోజుల పాటు. ఎంతో సంతోషంగా, ఎంతో జయకరంగా జరిగాయి. అనేక మంది ప్రభువుని అంగీకరించారు. హ్యాపీగా వస్తున్నాడు. ఇంటికి వస్తూ అనుకుంటాడు, నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో కనీసం భోజనం కూడా లేదు, నేను ఇప్పుడు వెళ్ళేసరికి దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మా ఇంట్లో ఎంతో గొప్ప కార్యం చేస్తాడని వేగంగా ఇంటికి వస్తూ ఉన్నాను. ఇంటికి రాగానే దూరంగా చూస్తే ఇంటి చుట్టూ జనాలు గుమికూడి ఉన్నారు. ప్రజలు అబ్బా ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు, నేను రాకముందే నా ఇంటిని బ్యాలెన్స్ చేశాడు. ఆ ఘనతను చూడడానికి ప్రజలు కూడా తండోపు వచ్చారు అనుకోని వెళ్ళగానే ఆయన చిన్న కుమారుడు చనిపోయి ఉన్నాడు. ఎందుకు అని తెలుసుకుంటే ఆ నోట ఇసుక బుక్కిటిగా పట్టి ఉన్నాడంట. ఆకలికి తట్టుకోలేక ఇసుక తిన్నాడంట. అప్పుడు అంటాడు, ఆ చిన్న బిడ్డ చేతుల్లో తీసుకొని, నేను చేసిన నీ సేవకు ఫలం ఒక చేదు పాత్ర ఇచ్చి తాగమంటే సంతోషంగా తాగుతానయ్యా, ఎందుకంటే ఇది నీ బహుమానం అని ఒక పాట రాస్తాను. నీ సేవలో ఎంత చేదు అనుభవించవలసి వచ్చినా మధురమైన నీ స్నేహం విడిచిపెట్టనంట. అది క్రైస్తవ్యం. ఆ మాట మనం చెప్పి మనం కనుక ఏది చెప్పినా వింటారు వాళ్ళకి. అంత ప్రేమ ఆ దేవుని సేవకుడు అంటే. క్రైస్తవ్యం అంటే అది. క్రీస్తు కొరకు ఎంత చేదైన పడి, ఎంత చేదైన అనుభవించి ఆయన మధురమైన సహవాసాన్ని అంటి పెట్టుకోవడమే స్నేహం క్రైస్తవ్యం. చాలాసార్లు మనం ఏదంటే అది ఎక్స్పెక్ట్ చేస్తాం, అది బాగలేదు, దేవుడు అన్నీ మేలు చేస్తాం, నాకు అది లేదు ఇచ్చేస్తాను, ఇది లేదు ఇచ్చేస్తాను, ఇస్తాడు కాదనట్లేదు, కానీ దానికోసమే క్రీస్తు లేడు. అంతకు మించినటువంటి దానికోసం క్రీస్తు ఉన్నాడు. మనము ఆయనలాగా మారటం, మనం ఆయనతో ఉండటం, మనం ఆయన వల్ల అయిపోతాం, ఆయనకు సమానమైనటువంటి మహిమను పొందుకోవడమే గొప్ప టార్గెట్ మన ముందున్నది. అందుకనే క్రైస్తవ్యం అంటే కేవలం ఇలాగే కాదు. నాకెప్పుడు ఈ క్రైస్తవ్యాన్ని గురించి ఆలోచించినప్పుడల్లా పెళ్లి గురించి ఆలోచన వస్తుంది. చాలా మంది పెళ్లికి ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా పల్లెటూరు వాతావరణంలో పెళ్ళిళ్ళు అంటే వాడు ఎలా పడితే అలాగుంటే అంటారు, ఇంకెందుకు వీడు బాగుపడేటట్టు పెళ్లి చేయమంటారు, వాడు పెళ్లి చేస్తే కానీ బాగుపడ్డా అంటారు. అప్పుడేంటంటే వాడు అనుకుంటాడు, ఇక నాకు ఒక స్వాతంత్ర్యం, నాకంటూ ఒక సొంత ఒక వ్యవస్థ ఏర్పడుతుంది, నేను హ్యాపీగా ఉంటానని చేసుకుంటాడు. ఆ తర్వాత సాయంత్రానికి వస్తే ఇంట్లో ఇలేవు అంట. ఒకరోజు ఓకే, రెండో రోజు ఎందుకు చేసుకున్నారా నువ్వు సాకలేని రోడ్డు అంటున్నారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా ఎవరైనా కనిపించారనుకో చెప్తాడు అనమాట, ఎందుకు చేసుకున్నారో పెళ్ళి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, నాకు ఈ విషయం ముందు తెలుసుకునే పెళ్ళే చేసుకునేవాడు కదా అని చెప్తారు. అంటే ఏంటనమాట, ఒక కోణమే చూస్తారు వివాహంలో. సంతోషం, సమాధానం, నేను ఎక్కడి నుంచైనా వెళ్ళొస్తే ఆప్యాయంగా ఎదురొచ్చే భార్య నీళ్ళిచ్చి హ్యాపీగా ఉన్నావా అని ఒక నవ్వు నవ్వి ఆ బాధలన్నీ పోగొడుతుంది అనుకుంటాడు. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది కదా. ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవడానికి బాగా ఉంటుంది, ఏదైనా కష్టం వస్తే ఏం కాదులే నేనున్నాను అంటుంది. దేనికి లేదు, ఇది కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 10 లక్షలు నష్టం వచ్చింది, నేనున్నాను లేదంటే దేనికుంటా 10 లక్షలు తెస్తే కదా ఉన్నట్టు. అందుకే కొన్ని రోజులకి ఏమవుతుందంటే వివాహంలో మనం ఎక్స్పెక్ట్ చేసిన యాంగిల్ అప్స్ అండ్ డౌన్ అయిపోయి వాళ్ళు అప్పుడు అంటారు.
ఈ పెళ్ళి అనేది ఎవడు పెట్టాడు, ఇది లేకపోతే బెటర్. కొంతమంది ఇంకా ఫెమినిస్టులు ఏం చేశారంటే అసలు పెళ్ళి అనే ప్రస్తావన అవసరం లేదు, పెళ్లి కూడా అవసరం లేదు, వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. మగవాడు డామినేషన్ ఏంటి? ఈ రెండు తప్పు వాదండి. పెళ్లి వద్దు అనకూడదు, అలాగని పెళ్లి చేసుకుంటే ఇలాగైనా అనకూడదు. ఇందులో రెండు ఉన్నాయి. ఎవరైనా సరే హక్కులు పాటిస్తే, హక్కులు డిమాండ్ చేస్తే దానికి సంబంధించిన బాధ్యతలు కూడా తెలుసుకోవాలి. నాకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది అన్నీ వచ్చేయే చూస్తే మన నుంచి పోవాల్సింది కూడా తెలియాలి. మనం ఏం చేస్తే ఆ హక్కు మనం అనుభవిస్తామో మనం తెలుసుకోవాలి. బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. బరువులు పడడానికి ఇష్టమైన మనసు ఉంటే మనసులో తేలికపడే బంధాలు బలపడతాయి. దేవుడి వాక్యం బట్టి చూస్తే బరువులు భరించలేము, కానీ మనల్ని మన యొక్క బరువులు తేలిక చేసే బంధాలను బలపడాలనుకుంటాం. దేవుడి వాక్యం ఏమంటుందంటే క్రైస్తవ్యంలో చాలా బరువులు ఉన్నాయి, క్రైస్తవ్యంలో చాలా ఇరుకులు ఉన్నాయి, క్రైస్తవ్యంలో చాలా బాధలే ఉన్నాయి. వాటన్నిటికి మించినటువంటి శాంతి సమాధానం కూడా ఉంది, వాటన్నిటికి మించినటువంటి సంతోషము సమాధానం కూడా ఉంది. అదే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. క్రైస్తవ్యంలో మహా సంతోషం ఉంది, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఉంది. అలాగే క్రీస్తు కొరకు కొన్నిసార్లు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు అందరూ అది కూడా ఉంది. కాబట్టి మొదటిది యేసయ్య చూపిస్తున్నాడు అక్కడ శిలువ దగ్గర మనకు కనిపిస్తున్నది. నీకెందుకు ఈ వస్త్రం, నువ్వు నేరస్తు, నీకెందుకు ఈ ప్రివిలేజ్? కొద్దిసేపట్లో ఆయన వస్త్రాలు తీసి పంచుకోవడం అనేది ఆయన అవమానించడం. క్రైస్తవ్యంలో మనం దానికి సిద్ధంగా ఉన్నాం. కొన్నిసార్లు అవమానాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఇంతకుముందు మనం ధ్యానం చేసిన కీర్తనలో మనం ఆయనతో ప్రమాణం చేయాలి, ఆయన మనతో చేసిన ప్రమాణాలు ఆయన ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ కండిషన్. ప్రతి ఆశీర్వాదము ఒక షరతుతో కూడేదే. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మొదటిగా ఈ అవమానాలు మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి క్రైస్తవ్యాన్ని బట్టి. రెండో విషయాన్ని మనం చూస్తే 45 నుంచి వచ్చినవచ్చు. చాలు. రెండో విషయం ఏమిటంటే భయంకరమైన విషాదం సిలువలో మనం చూస్తాం. ఏమిటా విషాదం? ఆ విషాదానికి సంకేతంగా చీకటి. ఆ చీకటిలో దేవుని హస్తము నుంచి ఎడబాటు, సహవాసం నుంచి ఎడబాటు కలిగి యేసు క్రీస్తు ప్రభువు వారి సిలువను మనం చూసినప్పుడు ఇదిగో 3 గంటల పాటు చీకటి, చిమ్మ చీకటి, కన్ను పొడుచుకున్న కనబడిన చీకటి. ఆ చీకటిలో తండ్రి నుంచి ఎడబాటు, తండ్రి సహవాసం నుంచి ఎడబాటు, మహా విషాదం. ఇంతకు మించిన గొప్ప విషాదం మరేది లేదు. ఎంత కష్టమైనా పడవచ్చు, ఎంత వేదనైనా పడవచ్చు, కానీ తండ్రి మన ప్రక్కన లేడనుకుంటే, తండ్రి మనం విడిచిపెట్టాడంటే దానికి మించినటువంటి విషాదం మరొకటి లేదు. ఇక్కడ యేసయ్య మనందరి పక్షంగా ఆయన అనుభవిస్తున్న మహా విషాదం. అవమానమే కాదు, అవమానంలో ఎవరైనా ప్రక్క నుండి, తండ్రి ప్రక్క నుండి నేనున్నానులేమంటే కొంత ఆదరణ. ఆ అవమానానికి మించినటువంటి బాధ తండ్రి చెయ్యి విడిచిపెడుతున్నాడు. బిగ్గరగా కేక వేసి ఆ తండ్రిని ఇప్పుడు దేవాన్ని పిలుస్తూ ఉన్నాడు. తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెందరూ కనుక అన్న తండ్రి యేసయ్య ఇప్పుడు ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు. రిలేషన్ ఉంది కానీ ఫెలోషిప్ పోయింది, సహవాసం పోయింది. ఆ ఫెలోషిప్ ఎప్పుడైతే దూరమైందో
తట్టుకోలేనంత వేదన. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు? సిలువలో మనం వేదనను చూస్తూ ఉన్నాం, సిలువలో మనం విచారాన్ని చూస్తూ ఉన్నాం, విషాదాన్ని చూస్తూ ఉన్నాం. సిలువలో ఆ గొప్ప దుఃఖాన్ని చూస్తూ ఉన్నాం, కేకలు చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అవమానాలు రావచ్చు, విషాదాలే రావచ్చు, వేదనలే రావచ్చు. ఏ పరిస్థితికైనా మనం సిద్ధంగా ఉంటాం. అయితే గొప్ప విజయ వార్త ఏమిటంటే, సంతోషించదగిన వార్త ఏమిటంటే 51వ వచనాన్ని చదువు. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప జయం ఏమిటంటే, దేవాలయపు తెర నడిమికి చీలిక. వస్త్రములు ఒకదానికి ఒకటి వేరైపోయాయి మొదట మనం చూస్తే, కానీ దాని ద్వారా దేవునికి అనగా యేసయ్యకు అవమానం వచ్చింది. దేవుని చేతి, తండ్రి యొక్క చేతి నుంచి ఎడబాటు కలిగింది, దాని ద్వారా విషాదం మిగిలింది. ఇక్కడ విషయాన్ని చూస్తే దేవాలయపు తెర నడిమికి చిరిగింది. దీని ద్వారా అయితే ఆయనకు గొప్ప ఊరట కలిగింది. ఏమిటో తెలుసా? గొప్ప విజయానికి సంకేతం. ఆయన ఎప్పుడైతే తండ్రి చేతికి సక్సెస్ఫుల్ గా నెరవేర్చిన తన టాస్క్ అంతటిని ఆయన చేతుల్లో పెట్టాడో, అది అంగీకరించిన ప్రభు, అది అంగీకరించిన తండ్రి ఆయన విజయానికి గుర్తుగా ఆ దేవాలయంలో తెరను నడిమికి చించివేశాడు. ఇక మీదట అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి ధర్మశాస్త్ర నిబంధన పూర్తయిపోయింది అని చెప్పి ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. ఇక మీదట ధర్మశాస్త్రపు క్రియలతో కూడిన నీతి అనేది ఆగిపోయింది అని చెప్పి ఆ సమాప్తికి గుర్తుగా విజయ కేతనంగా ఆ తెర, ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి తెర రెండుగా చీరిపోయింది. తెలియని వాళ్ళు ఉంటే కనుక మందిరంలో 3 భాగాలు ఉంటాయి. బయట ఆవరణము, లోపల 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగాన్ని పరిశుద్ధ స్థలం అని, ఆ చివరి ఉండే భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అని అంటారు. ఈ అతి పరిశుద్ధ స్థలం ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధతని పరిచయం చేయడానికి, ఆయన ఎంత పరిశుద్ధుడో చెప్పడానికి దేవుని వాక్యం విషయాలు వస్తుంది. ఇప్పుడైతే యేసు మరణము చేత, యేసు త్యాగము చేత మనమందరం బట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం పొందుకున్నాము. హల్లెలూయా. సంవత్సరం మనకు ఒక్కమారే కలిగేటువంటి ఆ అతి పరిశుద్ధ స్థల ప్రవేశం ఇప్పుడైతే ప్రతిరోజు ప్రతి క్షణము ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనకు ప్రవేశం కలుగుతుంది. ఆయన కృప చేత, ఆయన విజయం చేత. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సిలువ అంటే అవమానమే కాదు, సిలువ అంటే విషాదము, విచారము, వేదనే కాదు, అది గొప్ప విజయం కూడా. దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్కడే గొప్ప జయం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ రాత్రి కాల సమయంలో, ఇది పునరుత్థాన సమయం. మనం ఎప్పుడు ఏ విధమైనటువంటి ఈ ఆరాధనలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. కొంతమంది ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా ఈ ఆరాధన చేస్తూ ఉంటాం, ఆరాధనలో ఉంటూ ఉంటాం. దేవుని మాట ఒకటి స్పష్టం, ఈ ఆరాధన, ఈ దినపు ఆరాధన మనకిస్తున్న ఒక భరోసా ఏమిటంటే, నీవు అవమానాలు ఎదుర్కొనవచ్చు, నీకు విచారము, వేదన, లేకపోతే అనేక విధాలైనటువంటి విషయాలలో నీకు చింత కలగవచ్చు, కానీ మహా గొప్ప జయము నీకోసం సిద్ధంగా ఉంది. యేసయ్య బట్టలు విడిపడినప్పుడు, వాటిని పంచుకున్నప్పుడు ఆయనకి అవమానం కలిగింది. యేసయ్య చేతిని తండ్రి విడిచిపెట్టినప్పుడు ఆ సహవాసం విడిపోయి ఆయనకు వేదన కలిగింది. కానీ ఆయన సమాప్తిని చూసి తండ్రి మరల ఆయనను హత్తుకొని ఆయన ఆత్మను ఆయన చేతుల్లో పెట్టగా తిరిగి ఫెలోషిప్ ఏర్పడింది. అంత మాత్రమే కాదు, ఆయన జయానికి ఒక గొప్ప సంకేతం కూడా మనకు కనిపిస్తుంది. ధర్మశాస్త్రము
ఇక మీదట ఎఫెక్ట్లో లేకుండా పోతుంది. కృప ఎఫెక్ట్లోకి వచ్చింది. కృప విస్తరిస్తూ ఉంది. కృప ఆధారం కానుంది. కృప ప్రబలనుంది. కృపయే సర్వస్వం కానుంది. అటువంటి గొప్ప జయము శిలువలో మనం చూస్తూ ఉన్నాం. కనుక చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించదలిచాను. క్రీస్తును విశ్వసించిన తర్వాత క్రీస్తు బిడ్డగా నీవు అవమానాలు భరించవచ్చు, వేదనలే కలగవచ్చు. కానీ ఇది మనం చూసినట్లుగా ఆయనకు అవమానం కలిగింది, విచారము వేదన కలిగింది, కానీ విజయానందం చివరిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ గొప్ప జయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనందరము కొన్ని సమయాల్లో అవమానాలు, కొన్ని సమయాల్లో వేదనలు ఎదుర్కొనవచ్చు. కానీ ఆయన మహాజయమును మాత్రం తప్పక మనం అనుభవిస్తాము. అటువంటి గొప్ప జయాన్ని మనం అందరం అనుభవిస్తామని రూఢిగా మనం తెలుసుకోవాలి. కనుక గుడ్ ఫ్రైడేని ఆయన శిలువను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అవమానము వేదనయే కాదు, గొప్ప విజయం కూడా ఉంది. అంటే విజయము మనకు, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహించి ఆయన కొరకు నిలవెచ్చి మన ద్వారా ఆయన మహిమ పొంది ఆయన శాశ్వతమైన పేర్లు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.